క్లాస్ రూమ్ లోకి సైకాలజీ లెక్చరర్ వచ్చాడు. రాగానే అందరికీ హాయ్ చెప్పాడు. చిన్నగా గేమ్ ఆడుకుందామా అన్నాడు. సరే అనగానే ఒక అబ్బాయి లేచి నించున్నాడు. ఆ అబ్బాయి చెప్తున్నాడు, నా పేరు రమేష్, నాకు వివాహమైంది, ఒక చిన్న బాబు కూడా ఉన్నాడు అని. సరే రా అని చాక్పీస్ ఇచ్చి ఈ బోర్డు మీద ఒక 30 పేర్లు నీకు ఇష్టమైనవి రాయమన్నాడు. రాసిన తర్వాత అంత ఇంపార్టెంట్ కానివి 4 తీ 3 తీ అంటూ లాస్ట్కి 4 పేర్ల దగ్గర ఆగాడు. తల్లి, తండ్రి, భార్య, కొడుకు. ఇందిట్లో నుండి ఒక 2 పేర్లు తీసేవయ్యా అన్నాడు. వెంటనే అతని చేతులు వణకడం మొదలుపెట్టాయి. కళ్ళంట నీళ్లు వస్తున్నాయి. అయినా సరే తల్లిదండ్రుల పేర్లు తీసేశాడు. ఇంకొక పేరు తీసేయనగానే క్లాస్ అంతా ఉత్కంఠంగా ఎదురు చూస్తుంది ఎవరి పేరా అని. కొడుకు పేరు తుడిచేశాడు. సరే వెళ్ళి కూర్చో అన్నాడు లెక్చరర్. కూర్చున్న తర్వాత ఆ అబ్బాయిని అడుగుతున్నాడు, నిన్ను కన్నా నీ తల్లిదండ్రుల పేర్లు, నువ్వు కన్నా నీ కొడుకు పేరు తీసేశావే, ఎక్కడి నుండో వచ్చిన ఒక అమ్మాయి పేరు నీ జీవితంలో ఇంపార్టెంట్ అని రాసావు, ఎందుకు అని అడిగాడు. అప్పుడు ఆ అబ్బాయి చెప్తున్నాడు, నన్ను కన్నా నా తల్లిదండ్రులు వారి పాత్ర ముగించిన వెంటనే మధ్యలోనే వెళ్లిపోవచ్చు, కానీ నేను కన్నా నా కొడుకు తన జీవితాన్ని వెతుక్కుంటూ చదువనో ఉద్యోగమనో పెళ్ళేనో నన్ను వదిలి వెళ్లిపోవచ్చు, కానీ నన్ను నమ్మి ఎక్కడి నుండో అందరినీ వదులుకుని వచ్చిన నా భార్య జీవితంతో నాతో ఉంటానని ప్రమాణం చేసినట్లే మంచి చెడు కష్ట సుఖాల్లో చావు వరకు నాతో ఉంటుంది. చిన్న చిన్న గొడవలు తగాదాలు మంచి చెడ్డ ప్రతి ఒక్కరి జీవితంలోనూ వస్తాయి. ఎన్నొచ్చినా సరే గట్టిగా ముడిపడిన బంధం నా భార్యతో ఈ జీవితకాలం ఉండాల్సిన బంధం కదండి, అందుకే రాశాను.